నాలో ఏమి చూసెనో బాబా, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నాడు. నాలో ఏమి చూసెనో నీ ప్రేమ మదిని తలచి ఆనంద అశ్రువులు నిండి ముత్యాల మాలగా మలచి పదిలంగ ఎదలో దాచాను. దృష్టితో శక్తి నింపి, దృష్టితో శక్తి నింపి బాధలు హరించేవు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో నిన్ను పొందు గుణగణములు ఏ యోగ్యత లేని నేను ఊహించలేదు ఎన్నడు మాకింత మేలు జరిగేనని. నా ఇంత చిన్న మనసులో, నా ఇంత చిన్న మనసులో జ్ఞాన నిధిని నింపేవు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో ప్రేమ నిండు నీ వడిలో పసిపాప ఊయలుగేము. ఆనంద సాగరంలో హృదయాన అలలు పొంగేను. నీ సొంతవాడిగా నన్ను, నీ సొంతవాడిగా నన్ను లాలించి అలరించావు. నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెనో, నాలో ఏమి చూసెనో నన్నింత ప్రేమగా
నా ముద్దు బిడ్డని పిలచి, నా ముద్దు బిడ్డని పిలచి ఒడిలోన చేర్చుకున్నావు. నాలో ఏమి చూసెను? ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. దేవతలు పురుషోత్తములు ఎందుకంటే వారు పవిత్రులు. మీరు పవిత్రంగా అవుతూ ఉన్నారు. ప్రశ్న: అనంతమైన తండ్రి పిల్లలకు ఎందుకు శరణునిచ్చారు? ఎందుకంటే వారి పిల్లలమైన మనమందరం చెత్త కుండీలో పడి ఉన్నాము. తండ్రి మనల్ని చెత్త కుండీ నుండి వెలుపలికి తీసి సుగంధభరితమైన పుష్పాలుగా చేస్తూ ఉన్నారు. అసురీ గుణాలు ఉన్న మనల్ని దైవీ గుణాలు కలవారిగా తయారు చేస్తారు. డ్రామా అనుసారంగా తండ్రి వచ్చి మనల్ని వికారాల నుండి వెలుపలికి తీసి దత్తు తీసుకొని తమవారిగా చేసుకుంటున్నారు. పాట: ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు? ఓం శాంతి. రాత్రిని పగలుగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. తండ్రి వచ్చి ఉన్నారని పిల్లలు మీకు తెలుసు. మొదట మనం శూద్రబుద్ధి గలవారిగా ఉండేవాళ్ళము. వర్ణాల చిత్రం కూడా అర్థం చేయించేందుకు చాలా బాగుంది. మనం ఈ వర్ణాలలో ఎలా తిరుగుతూ ఉంటామో పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు పరంపిత పరమాత్మ మనల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేశారు. కల్పము యొక్క సంగమయుగంలో మనం బ్రాహ్మణులుగా అవుతాము. బ్రాహ్మణులను పురుషోత్తములని అనరు. పురుషోత్తములని దేవతల్ని అంటారు. బ్రాహ్మణులు ఇక్కడ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. పతీతు నుండి పావనంగా అయ్యేందుకు తండ్రిని పిలుస్తారు. కనుక మేము ఎంతవరకు పావనంగా అయ్యామని స్వయాన్ని ప్రశ్నించుకోండి. విద్యార్థులు కూడా చదువు కొరకు విచారసాగర మథనం చేస్తారు కదా. ఈ చదువు ద్వారా మేమిలా తయారవుతామని వారు భావిస్తారు. ఇప్పుడు దేవతలుగా అయ్యేందుకు మనం బ్రాహ్మణులుగా అయ్యామని పిల్లల మీ బుద్ధిలో ఉన్నది. మీరు ఈశ్వరీయ సంతానంగా అయినందున మీ జీవితం చాలా అమూల్యమైనది. ఈశ్వరుడు మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. పతీతు నుండి పావనంగా చేస్తూ ఉన్నారు. పావన దేవతలుగా అవుతారు. వర్ణాల చిత్రంపై అర్థం చేయించటం చాలా బాగుంటుంది. సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలపై నిలబడరు. పోతే 84 జన్మల లెక్కను అర్థం చేసుకోగలరు. సన్యాస ధర్మానికి చెందిన మేము 84 జన్మలు తీసుకోలేమని కూడా అర్థం చేసుకుంటారు. మేము 84 జన్మలు తీసుకోలేమని ఇస్లామీలు, బౌద్ధులు మొదలైన వారు కూడా అర్థం చేసుకుంటారు. అయితే పునర్జన్మలైతే తీసుకుంటారు. కానీ తక్కువ పునర్జన్మలు మీరు అర్థం చేయిస్తే వెంటనే అర్థం చేసుకుంటారు. అర్థం చేయించే యుక్తి కావాలి. పిల్లలైన మీరిక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. బాబా మీ బుద్ధిని రిఫ్రెష్గా చేస్తారు. ఇతర పిల్లలు కూడా ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు కదా. పిల్లలైతే బాబా ప్రతిరోజు ఇది ధారణ చేయమని రిఫ్రెష్ చేస్తారు. 84 జన్మలు ఎలా తీసుకున్నామని మీ బుద్ధిలో ఆలోచనలు నడుస్తూ ఉండాలి. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా ఎలా అయ్యాము? బ్రహ్మ సంతానము బ్రాహ్మణులు. ఇప్పుడు బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడో నేను ఇతనికి బ్రహ్మ అని పేరు పెట్టానని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఈ బ్రహ్మ కుమారీలందరూ ఒక కుటుంబంగా అయ్యారు కనుక అందరూ తప్పకుండా దత్త తీసుకోబడిన వారు. తండ్రే వచ్చి దత్తు తీసుకుంటారు. వారిని తండ్రి అని అంటారు, దాదా అని అనరు. తండ్రిని తండ్రి అని అంటారు. ఆస్తి తండ్రి నుండి లభిస్తుంది. కొంతమంది పినతండ్రి మామూలు లేక వంశస్థులు, బంధువులు కూడా దత్తు చేసుకుంటారు. ఒక పాప చెత్త కుండీలో పడి ఉన్నప్పుడు చూసి ఎవరో తీసుకువెళ్ళి పిల్లలు లేని వారెవరికో ఇచ్చారని బాబా వినిపించారు కదా.
ఆ పాప ఎవరి ఒడిలోకి వెళ్ళిందో వారినే తల్లి తండ్రి అని పిలుస్తుంది కదా. అయితే ఇది బేహద్దు విషయము. పిల్లలు మనల్ని కూడా బేహద్దు చెత్త కుండీలో పడి ఉన్నట్లున్నాము. విషయ వైతరణి నడిలో పడి ఉండినారు. ఎంత మురికిలో పడి ఉండినారు. డ్రామా అనుసారం తండ్రి వచ్చి మురికి నుండి వెలుపలికి తీసి మిమ్మల్ని వారే దత్తు చేసుకున్నారు. తమో ప్రధానంగా ఉన్నవారిని మురికి అనే అంటారు కదా. ఆసురీ గుణాలు కల మనుషులు దేహాభిమానంతో ఉన్నారు. కామక్రోధాలు కూడా పెద్ద వికారాలే కదా. మీరు రావణుని శరణంలో పడి ఉండినారు. వాస్తవానికి మీరు శరణాగతులు కూడా శరణ్ నుండి బయటపడి పుష్పాల వంటి దేవతలుగా అయ్యేందుకు అనంతమైన తండ్రి శరణంలోకి వచ్చారు. ఈ సమయంలో ప్రపంచమంతా పెద్ద చెత్త కుండీలో పడి ఉంది. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని మురికి నిండి తీసి తనవారిగా చేసుకున్నారు. కానీ మురికిలో ఉన్నవారు దానికి బాగా అలవాటు పడినందున బయటకు తీసినా మళ్ళీ వారికి ఆ మురికే బాగుంటుంది. తండ్రి వచ్చి బేహద్దు మురికి నుండి బయటకి తీస్తారు. బాబా మీరొచ్చి మమ్మల్ని పువ్వులుగా ముళ్ళ నుండి పుష్పాలుగా చేయమని భగవంతుని తోటలో కూర్చోబెట్టమని కూడా పిలుస్తారు. ఇప్పుడు అసురులు అడవిలో పడి ఉన్నారు. తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఉద్యానవనంలోకి తీసుకువెళ్తారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. తర్వాత మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇది దేవతల రాజధాని, బ్రాహ్మణుల రాజ్యం లేనే లేదు. భలే పాండవులనే పేరు ఉంది, కానీ పాండవులకు రాజ్యం లేదు. రాజ్యాన్ని ప్రాప్తి చేసుకునేందుకు తండ్రి జతలో కూర్చొని ఉన్నారు. ఇప్పుడు అనంతమైన రాత్రి సమాప్తమై అనంతమైన పగలు ప్రారంభమవుతుంది. ఉదయమే ఎవరుచ్చారనే పాట విన్నారు కదా. అనంతమైన రాత్రిని సమాప్తి చేసి అనంతమైన పగలుగా చేసేందుకు, అంటే నరకాన్ని వినాశం చేయించి స్వర్గస్థాపన చేయించేందుకు వారు ఉదయం వస్తారు. ఇది బుద్ధిలో ఉండినా సంతోషంగా ఉంటారు. నూతన ప్రపంచంలో ఉన్నత పదవిని పొందుతారు. ఎప్పుడు తమ ఆసురీ స్వభావాన్ని చూపించరు. ఏ యజ్ఞము ద్వారా ఇంత శ్రేష్టంగా అవుతారో ఆ యజ్ఞ సేవను కూడా చాలా ప్రీతిగా చేస్తారు. ఇటువంటి యజ్ఞంలో ఎముకలు కూడా ఇచ్చేయాలి. ఈ ప్రవర్తన ద్వారా మేము ఉన్నత పదవిని ఎలా పొందగలమని స్వయాన్ని గమనించుకోవాలి. మీరు తెలివిహీనులైన చిన్నపిల్లలైతే కారు కదా. రాజులుగా ఎలా అవుతారో, ప్రజలుగా ఎలా అవుతారో అర్థం చేసుకోగలరు కదా. బాబా అనుభవి రథాన్ని తీసుకున్నారు. ఈ రథానికి రాజులు మొదలైన వారంతా చాలా బాగా తెలుసు. రాజుల దాసదాసీలకు కూడా చాలా సుఖం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రాజుల జతలోనే ఉంటారు, కానీ దాసీలని అనబడతారు. సుఖమైతే ఉంటుంది కదా. రాజారాణులు భుజించే ఆహారమే వాళ్ళకి లభిస్తుంది. బయట ఉండేవారు తినలేరు. దాసుల్లో కూడా నెంబర్ వారుగా ఉంటారు. కొంతమంది అలంకరించేవారు, కొంతమంది పిల్లల్ని సంరక్షించేవారు, కొంతమంది కసువు మొదలైన ఊడ్చేవారు ఉంటారు. ఇక్కడ రాజులకే ఇంతమంది దాసదాసీలు ఉంటే అక్కడ ఎంతమంది ఉంటారు? అందరికీ ఎవరి బాధ్యతలు వారికి ఉంటాయి. నివసించే స్థానాలు వేరుగా ఉంటాయి. అవి రాజారాణుల భవనాల వలె అలంకరింపబడి ఉండవు. ఉదాహరణకి సర్వెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా. రాజమహల్లోకి వస్తారు, కానీ సర్వెంట్ క్వార్టర్స్లో నివసిస్తారు. కనుపై మీపై మీరు దయ చూపుకోండని తండ్రి చాలా వివరంగా చెప్తూ ఉన్నారు. అత్యంత ఉన్నతంగా తయారు చేయాలి. ఇప్పుడు మనం శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది ఎంత గొప్ప భాగ్యము. తర్వాత దేవతలుగా అవుతాము. సంగమ యుగం చాలా కళ్యాణకారి యుగము. మీ ప్రతి మాటలో కళ్యాణం నిండి ఉంటుంది. భండారీలో కూడా యోగయుక్తంగా ఉండి భోజనం తయారు చేస్తే అందులో చాలామంది కళ్యాణం నిండి ఉంది. శ్రీనాథ్ ద్వారాలో పూర్తి నిశ్శబ్దంగా ఉండి భోజనం తయారు చేస్తారు.
ఆ సమయంలో వారికి శ్రీనాథుడే గుర్తుంటాడు. భక్తులు తమ భక్తిలో చాలా మస్తుగా మగ్నమై ఉంటారు. మీరు జ్ఞానంలో మస్తుగా మునిగి ఉండాలి. కృష్ణుని భక్తి ఎంతగా చేస్తారో అడక్కండి. బృందావనంలో ఇరువురు కన్యలున్నారు. వారి పూర్తి భక్తులుగా ఉన్నారు. మేము ఇక్కడే ఉండిపోతాము, ఇక్కడే కృష్ణుని శృతిలో శరీరం వదులుతామని అంటారు. మంచి ఇంట్లో ఉండి జ్ఞానం తీసుకోమని ఎంతగా చెప్పినా మేము ఇక్కడే ఉంటామని అంటారు. అటువంటి వారిని భక్త శిరోమణులని అంటారు. కృష్ణునిపై ఎంతగానో సమర్పితమైపోయారు. అయితే ఇప్పుడు మీరు తండ్రిపై సమర్పణ అవ్వాలి. మొట్టమొదట శివబాబాకు ఎంతమంది సమర్పణ అయిపోయారు? అనేక మంది వచ్చారు. భారతదేశంలోకి వచ్చినప్పుడు చాలామందికి వారి ఇళ్ళు వాకిళ్ళు గుర్తుకు రాసాగాయి. చాలామంది వెళ్ళిపోయారు. ఎంతోమందిపై గ్రహచారం కూర్చుంటుంది కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహదశ వారిపై కూర్చుంటుంది. ఎవరైనా వస్తే ఎక్కడికొచ్చారో అడగమని బాబా చెప్తారు. బయట బోర్డులో బ్రహ్మకుమార్ కుమారీలు అని చూశారు. ఇది ఒక పరివారం కదా. తండ్రే నిరాకార పరంపిత శివ పరమాత్మ, రెండవ వారు ప్రజాపిత బ్రహ్మ అని గాయనం కూడా చేశారు. వీరంతా ఆ ఇరువురి పిల్లలు. శివబాబా వీరి తాత. వారసత్వం వారి నుండే లభిస్తుంది. నన్ను స్మృతి చేస్తే మీరు పతీత్ నుండి పావనంగా అవుతారని వారు సలహా ఇస్తున్నారు. కల్పకృతం కూడా ఇలాగే సలహా ఇచ్చారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నామని కూడా మీ బుద్ధిలో ఉన్నది. పిల్లలు మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువు చదువుతూ ఉన్నారు. మీరు దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి. ఆహార పానీయాలలో మాట మంతి ప్రవర్తన అన్నీ చాలా రాయల్గా ఉండాలి. దేవతలు చాలా కొద్దిగా తింటారు. వారికి ఎలాంటి లోభము ఉండదు. 36 రకాల భోజనం తయారవుతుంది, కానీ చాలా తక్కువగా తింటారు. ఆహార పానీయాలపై లోభము అత్యాశ ఉండినా దానిని కూడా ఆసురీ నడవడిక అని అంటారు. దైవీ గుణాలు ధారణ చేయాలంటే ఆహార పానీయాలు చాలా శుద్ధంగా సాధారణంగా ఉండాలి. కానీ మాయ ఒక్కసారి రాతి బుద్ధిగా చేస్తుంది కనుక వారికి పదవి కూడా అటువంటిదే లభిస్తుంది. తమ స్వకల్యాణం కొరకు దైవీ గుణాలు ధారణ చేయమని తండ్రి చెప్తూ ఉన్నారు. మంచి రీతిగా చదివిస్తూ ఉంటే మీకు బహుమతి లభిస్తుంది. మీకు ఆ బహుమతి తండ్రి ఇవ్వరు, మీరు మీ పురుషార్థం ద్వారా పొందుతారు. మేమెంత సేవ చేస్తున్నామని స్వయాన్ని పరిశీలించుకోండి. మేము ఎలా తయారవుతూ ఉన్నాము? ఈ సమయంలో శరీరం వదిలేస్తే ఏ పదవి లభిస్తుంది? బాబాని అడిగితే వీరు చేసే ఈ పనుల ద్వారా వీరు ఫలానా పదవి పొందుతారని వెంటనే తెలుపుతారు. పురుషార్థమే చేయకుంటే కల్పకల్పాంతరము వారే నష్టం కలుగు చేసుకుంటారు. మంచి సేవ చేయవారు తప్పకుండా మంచి పదవే పొందుతారు. వీరు దాసదాసీలుగా అవుతారని లోపల తెలిసిపోతుంది, కానీ బయటికి చెప్పలేరు. పాఠశాలలో కూడా మేము ఉన్నతి చెందుతున్నామా లేక దిగజారిపోతున్నామా విద్యార్థులకి తెలుస్తుంది. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. సీనియర్లు రాజారాణీలుగా అవుతారు, జూనియర్లు తక్కువ పదవి పొందుతారు. ధనవంతుల్లో కూడా సీనియర్లు జూనియర్లు ఉంటారు. దాసదాసీలు కూడా సీనియర్లు జూనియర్లు ఉంటారు. సీనియర్లు దర్జా ఉన్నతంగా ఉంటుంది. కసువు ఊడ్చే దాసీలకు రాజభవనం లోపల వచ్చేందుకు అనుమతి ఉండదు. ఈ విషయాలన్నీ పిల్లలు మీరు బాగా అర్థం చేసుకోగలరు. చివర్లో ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. ఉన్నతంగా తయారయ్యే వారిని గౌరవించాలి. కుమార్కా దాది సీనియర్ కనుక ఆమెని గౌరవించాలి. తండ్రి పిల్లలకు గమనమిస్తూ ఉన్నారు. మహారథి పిల్లల్ని గౌరవించండి. గౌరవించకుంటే మీపై
పాప భారాన్ని పెంచుకుంటారు. ఈ విషయాలన్నిటిపై తండ్రి గమనమిస్తారు. నెంబర్ వారుగా ఎవరిని ఎలా గౌరవించాలనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాబాకు ప్రతి ఒక్కరి గురించి తెలుసు కదా. ఎవరినైనా ఏమైనా అంటే ద్రోహులుగా అయ్యేందుకు ఆలస్యం చేయరు. కుమారీలు మాతలపై ఎన్నో బంధనాలు ఏర్పడతాయి. అత్యాచారాలు సహించవలసి వస్తుంది. బాబా, మీరు మమ్మల్ని చాలా విసిగిస్తూ ఉన్నారు, బాధిస్తూ ఉన్నారు, మేము చెయ్యాలని చాలామంది మాతలు వ్రాస్తారు. అరే, వారు బలవంతం చేసేందుకు మీరు జంతువులేమీ కాదు కదా. లోపల మీకు కోరిక ఉంది కనుకనే ఏం చేయాలని నన్ను అడుగుతూ ఉన్నారు. ఇందులో అడిగే మాట లేదు. ఆత్మ తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. మీకు ఎలా కావాలో అలా చేయండి. అడుగుతున్నారంటే మీకు కోరిక ఉందని అర్థమవుతుంది. ముఖ్యమైన విషయం స్మృతి. స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు. లక్ష్మీనారాయణులు నెంబర్ 1 పవిత్రులు కదా. మమ్మ ఎంత సేవ చేసేవారు. మేము మమ్మ కంటే వివేకవంతులమని ఎవరూ చెప్పలేరు. జ్ఞానంలో మమ్మ అందరికంటే తెలివైనది. చాలామందిలో యోగం చాలా తక్కువగా ఉంది. స్మృతిలో ఉండలేరు. స్మృతి చేయకుంటే వికర్మలు ఎలా వినాశమవుతాయి. బాబా స్మృతిలోనే శరీరం వదలని నియమం చెప్తూ ఉంది. శివబాబా స్మృతిలోనే ఆత్మ శరీరాన్ని వదలాలి. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ గుర్తుకు రాకూడదు. దీనిపైన ఆసక్తి ఉండరాదు. మేము అశరీరిగా వచ్చినాము, అశరీరులుగానే వెళ్ళాలని అభ్యాసం చేయాలి. చాలా మధురంగా అవ్వాలని పిల్లలకు పదే పదే చెప్తూ ఉన్నారు. దైవీ గుణాలు కూడా ఉండాలి. దేహాభిమానం కూడా భూతం కదా. స్వయంపై చాలా గమనం ఉంచుకోవాలి. చాలా ప్రేమతో వ్యవహరించాలి. తండ్రిని స్మృతి చేయండి. చక్రాన్ని స్మృతి చేయండి. చక్ర రహస్యాన్ని ఎవ్వరికీ అర్థం చేయించినా ఆశ్చర్యపడతారు. 84 జన్మలో ఎవరికి గుర్తు లేకుంటే 84 లక్షలు ఎవరైనా ఎలా గుర్తు పెట్టుకుంటారు? కనీసం ఆలోచనకు కూడా తోచదు. ఈ చక్రాన్ని గుర్తుంచుకున్న అహో సౌభాగ్యము. ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతుంది కనుక ఈ పాత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. బుద్ధి యోగము, శాంతిధామము, సుఖధామంలో ఉండాలి. గీతలో కూడా మన్మనాభవ అని ఉంది. గీతా పఠనం చేయు ఒక్కరికి కూడా మన్మనాభవకు అర్థం తెలియదు. పిల్లలు, మీకు దీని అర్థం తెలుసు. భగవాను వాచ, దేహ సంబంధాలన్నీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ మాటలు చెప్పింది ఎవరు? కృష్ణుడు. భగవంతుడు కానే కాదు. కొంతమంది మేము శాస్త్రాలను అంగీకరిస్తామని భగవంతుడు చెప్పినా నమ్మమని అంటారు. వారు శాస్త్రాలనే చదువుతూ ఉంటారు. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు. స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. భగవంతునిపై నిశ్చయం ఉంటే వారసత్వం తీసుకోవడంలో నిమగ్నమవుతారు. భక్తి సమాప్తమైపోతుంది, కానీ నిశ్చయం ఉన్నప్పుడే కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, नमस्ते नमस्ते. ధారణ: దేవతలుగా అయ్యేందుకు రాయల్ సంస్కారాలను ధారణ చేయాలి. ఆహార పానీయాలు చాలా శుద్ధంగా, సాధారణంగా ఉంచుకోవాలి. తినాలని అత్యాశ ఉండరాదు. స్వకల్యాణం చేసుకునేందుకు దైవీ గుణాలు ధారణ చేయాలి. మీపై మీరే గమనం ఉంచుకొని అందరితో చాలా ప్రేమగా వ్యవహరించాలి. మీకంటే సీనియర్లుగా ఉన్నవారిని తప్పకుండా గౌరవించాలి. చాలా మధురంగా అవ్వాలి. దేహాభిమానంలోకి రాకూడదు. వరదానము: జరిగిపోయిన విషయాలను దయాహృదయులుగా అయ్యి ఇముడ్చుకునే శుభచింతక భవ.
ఒకవేళ ఎవరి అయినా గతించిన బలహీన విషయాలను ఎవరైనా మీకు వినిపిస్తే శుభభావనతో దాటేయండి. వ్యర్థ చింతన లేక బలహీన విషయాలు పరస్పరంలో మాట్లాడుకోరాదు. గతించిపోయిన విషయాలను దయాహృదయులుగా అయ్యి ఇముడ్చుకోండి. ఇముడ్చుకొని శుభభావనతో ఆత్మను గురించి మనసా సేవ చేస్తూ ఉండండి. భలే సంస్కారానికి వశమై ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడినా చేసినా లేక విన్నా వాటిని పరివర్తన చేయండి. ఒకరి నుండి ఇద్దరికి, ఇద్దరి నుండి ముగ్గురి వరకు అటువంటి వ్యర్థ విషయాల మాల తయారవ్వరాదు. ఇలా అటెన్షన్ ఉంచడం అంటే శుభచింతకులుగా అవ్వడం. స్లోగన్: సొంతష్టమణిగా అయితే ప్రభు ప్రియులుగా, లోక ప్రియులుగా మరియు స్వయం ప్రియులుగా అవుతారు. అచ్చా. ఓం శాంతి. భూమండలమును స్వర్గముగా వించవచ్చే సృష్టి రచయిత రచనాకారుడు. భూమండలమును స్వర్గముగా వించవచ్చే సృష్టి రచయిత రచనాకారుడు. రంగు రూపములు చిత్ర విచిత్రములు, రంగు రూపములు చిత్ర విచిత్రములు, అనుపమా చిత్రకారుడు ఈ చిత్రకారుడు. భూమండలమును స్వర్గముగా వించవచ్చే సృష్టి రచయిత రచనాకారుడు. జ్యోతిర్బిందువు స్నేహ సింధువు ప్రేమామృతమును వర్షించువాడు. జ్ఞానమురళి వినిపించు వేళ అంతరంగము ఆహ్లాదించు. తన సమానము చేయవచ్చిన, తన సమానము చేయవచ్చిన పరమ పునీతుడు ఈ శిల్పి. రంగు రూపములు చిత్ర విచిత్రములు, అద్భుత చిత్రకారుడు ఈ చిత్రకారుడు. కల్పకల్పమున సంధియుగములో యుగములు మారు తరుణంలో మహోపకారమిది సర్వజనులకు మహాకలయికలా తరుణంలో. సర్వ సృష్టిని పవిత్రము చేయా బ్రహ్మతనువులో ఆసీనులైరి. రంగు రూపములు చిత్ర విచిత్ర
అనుపమా చిత్రకారుడు ఈ చిత్రకారుడు. రాజయోగమును బోధించుటకు యోగేశ్వరుడే అరుదించే. చిరకాలమునకు వారసులను జేయ స్వర్గ కానుకల వరములనిచ్చే. భక్తులార్ధతలు ఆలకించి సాకార రూపము దాల్చేను. రంగు రూపములు చిత్ర విచిత్రములు, రంగు రూపములు చిత్ర విచిత్రములు, అనుపమా చిత్రకారుడు ఈ చిత్రకారుడు. భూమండలమును స్వర్గముగా వించవచ్చే సృష్టి రచయిత రచనాకారుడు.